गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंटी कोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा निकटस्ते धनपतौ गृहस्थे స్వర్భూజామరసురభిచింతామణిగణి. ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షములు, చింతామణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇంకా మనమేమిస్తాం ఆయనకి? శిరస్థే శీతాంశౌ, ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది. చరణయుగళస్తే అఖిల శుభౌ, ఆయన కాలిలా కదిపితే చరణయుగళస్తే, ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి. మనం పువ్వు వేసామనుకోండి, పరమభక్తితో వేసామనుకోండి, దాన్ని మనవడిగా మార్చి ఇలా అంటాడు. వాడు ఎగిరొచ్చి కొడుకు ఒళ్ళో పడుకుంటాడు, తోరణం పైన కట్టి వాడి తాతయ్య సంతోషంగా బాలసారి చేస్తాడు ఇంట్లో. ఆయన పాదముల మీద శుభాలన్నీ ఉన్నాయి. ఇంకా నేనేమిస్తాను? నేను ఇవ్వగలిగింది ఒకటే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి. అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం. అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం, నీకు తెలియదు ఇంకా అదృష్టం. ఎందుకని? నీకేం తెలియక్కర్లేదు, ఆ నామం పలికితే చాలు. సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రనుత శంకర శూలపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు, తెలియక పిలిచిన వాడికి అలాగే చూస్తాడు. అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు. ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. ఆ కూర్చడంలో కూడా సొబగేమిటంటే, సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు. అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి. అది కూడా మెట్టెక్కుతున్నట్టుగా ఉండాలి. ఎంత అందంగా ఉండాలంటే, సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి. ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి. పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం. వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనబడాలి. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని. ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి? పొంగు కింద ఉండాలి. పాలు పొంగుతున్నాయనుకోండి, అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపం వాడు వచ్చేదాకా ఆగుదామని మెలిమెలిగా పొంగవు, చర్రున పొంగిపోతాయి అంతే. ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి. అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా పెడుతుంది. అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటున్నాను. ఆ అందం, ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో. అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత, ఆ అందం అలా నడవాలి. అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, అందులో శకారం అంతా తిరిగింది. ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుందంటే శాబ్దిక సౌందర్యం, గొప్ప అందము ఆవిష్కృతమవుతుంది. చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది. మీరు మల్లికార్జున సుప్రభాతం ఇంట్లో చదువుతున్నారనుకోండి, పరవశించి అలా వెళ్ళి బయట ప్రకృతి వంక చూస్తూ ఇంకా చీకటి చీకటిగా ఉండగా ఒక్కసారి శ్రీశైలాన్ని, శ్రీశైల దేవాలయాన్ని, ఆ మల్లికార్జున దేవాలయం, పెద్ద నందీశ్వరుడు, రత్నగర్భ గణపతి పీఠం మల్లన్న గారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఓసారి ఆ సుప్రభాతం జరుగుతూ శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతం శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనండి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు, నోట్లో చదువుకుంటావా తాత, నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు. అది లాగేస్తుంది.
అలా గుచ్చారు. ఆ నామాలని గుడిగుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దమునందు ఆవిష్కృతమవుతుంది. ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా, ఒక్క నామం చెప్పినా, ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జునలింగం దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి. శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.